హలో డియర్ ఫ్రెండ్స్, ప్రపంచ కుబేరులు ఆ విశ్వాన్ని ఎలా కోరుకుంటారు? వారు ఆ విశ్వశక్తి ఆశీస్సులతో అసలు ధనవంతులుగా ఎలా అయ్యారు? ఆ సీక్రెట్స్ ఏంటి? ఈ రోజు ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం విజువలైజేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. అందుకైతే మనం మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసాం ప్రతి నెల. ఇప్పుడు విజువలైజేషన్ విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఊహించటం రావట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఆ విజువలైజేషన్ క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. అంటే మనం గొప్పవాళ్ళు అవటానికి విజువలైజేషన్ అనేది ఒక రాకెట్ లాంటిది. ఆ పాత్ర చాలా ఇంపార్టెంట్ అన్నమాట. విజువలైజేషన్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నిటికంటే కూడా. సో అలాంటి విజువలైజేషన్ ఎలా చేయాలి? ప్రతి నైట్ నిద్రపోయేటప్పుడు చేయాల్సినటువంటి సీక్రెట్స్ ఏంటి? ఒక విజువలైజేషనే కాదు, ఆ 3 days మనం కండక్ట్ చేసేటటువంటి క్లాసెస్ ఈ నెల 21వ తారీఖు సాయంత్రం 7:30 నుంచి 8:30 అబోవ్ ఉంటుంది. ఆ క్లాస్ పొడిగించుకునే కొద్దీ టైం కూడా ఆటోమేటిక్ గా ఎక్కువే ఉంటుంది. అయితే ఈ క్లాసెస్ లో ఈ విజువలైజేషన్ 3 days, ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ దాకా 3 days, 21st to 23rd, ఈ స్పెషల్ విజువలైజేషన్ క్లాసెస్ లో జూమ్ యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే మీరు ఈ క్లాసెస్ కి జూమ్ లింక్ ద్వారా అటెండ్ అవ్వచ్చు. మీ ఇంట్లోనే ఉండి ఈ క్లాసెస్ వినొచ్చు. దీనికి మీరు చేయవలసిన ఏంటి? ముందుగా బుక్ చేసుకోవాలి. దీని లింక్ మీ వాట్సాప్ పంపించి మీరు లైవ్ చూసేలాగా చేయడం జరుగుద్ది. అప్పుల నుంచి బయటపడటం, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్, అడ్వాన్స్డ్ ఒపోనొపోనో, ఇంకా క్రియేషన్ బుక్లు రాసుకోవడం దగ్గర నుంచి ఏంజల్స్ యొక్క ప్రేమను ఎలా పొందాలి, ఏంజల్స్ ద్వారా మిరాకిల్స్ ఎలా జరుగుతాయి, ఇంకా మన మానసిక సమస్యలు, సబ్ కాన్షియస్ మనసులో ఫ్రేమ్స్ నెగిటివ్ పెరిగిపోయి ఏ పని అవ్వటం లేదు, జాబ్ రావట్లేదు, బిజినెస్ లాస్ లో నడుస్తుంది, ప్రమోషన్ రావట్లేదు, ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు వాటికి రెమెడీస్ ఇస్తూ వాటికి ఎలా మనం పరిష్కారాలు చెప్పుకోవాలి, ఆ పరిష్కారాలు ఏంటనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. మీరే ఎలా చెప్పుకోవాలనేది లైవ్ లో మీకు అన్ని తెలియచేయడం జరుగుద్ది. మనలో అనారోగ్యం గాని అదంతా బయటకు వెళ్ళిపోవటానికి సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఆ కుటుంబం అంతా ఎప్పుడు సంతోషంగా జీవించేలాగా, డబ్బుతో, సంపదలతో, ఆరోగ్యంతో జీవించేలాగా ఆ సీక్రెట్స్, మెళకువలన్నీ కూడా నేర్పించడం జరుగుద్ది. ఈ క్లాసెస్, విజువలైజేషన్ క్లాసెస్ రేపు శుక్రవారం ఫ్రైడే ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. ముందుగా బుక్ చేసుకోవాలి. జూమ్ లింక్ ను పంపించడం జరుగుద్ది. 1-to-1 పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ పర్సనల్ క్లాసెస్, బిజినెస్ క్లాసెస్, మ్యారేజ్ కోసం, బిజినెస్ పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ ని ఆకర్షించడం కోసం, లేకపోతే ఆల్రెడీ జరుగుతున్న బిజినెస్ లో నష్టాలు జరుగుతున్నాయి, కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, అప్పుల పాలు అవుతున్నారు, ఏ చూసినా కలిసి రావట్లేదు అన్నప్పుడు అలా కూడా క్లాసెస్ ఫ్యామిలీ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా వీడియో కాల్ ద్వారా లేదా డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి ఆ ఫేస్ టు ఫేస్ వచ్చిందని మీరు నేర్చుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బట్టి మీ కింద స్క్రోల్ నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, ప్రపంచ కుబేరులు చెప్తున్నారు వాళ్ళకి అయిన అనుభవం ప్రకారం. ఒక బిల్ గేట్ ఉన్నాడు, పూజలే చేయడు, ఎందులోనూ లాస్ రాదు. ఆయన ఏం చెప్తారు? పైకి చూస్తూ, థ్యాంక్ యూ గాడ్, నాకు అన్ని ఇచ్చావు, ఆ ఇచ్చిన దాంట్లోంచి నేను దానం చేస్తున్నాను ప్రేమతో. అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మరొక బ్రాంచ్ పెట్టి, మరొక కంపెనీ పెట్టి, మరొక స్టేట్ లో మరొక 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం. ఇక్కడ మనం ఏం చేస్తాం? ఆ ధనవంతుడు అన్ని లక్షల కోట్లకి ఎలా వెళ్ళాడో పక్కన పడేసేసి, ఇంటి పక్కన ఎవరు నష్టపోయారు? వాళ్ళ పొలం మొత్తం పాడైపోయిందంట. ఇంకోటి ఏంటో, ఇదంతా నెగిటివ్ కాబట్టి చాలా ఉంటాయి, మాట్లాడలేదు. ఆయన వ్యాపారం పెట్టి దివాళా తీశారంట. ఇది తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటాం. మరి మనలోని సోల్ ఉంది కదా, ఆత్మ, అదేం చేస్తుంది? నీకు ఫెయిల్యూర్స్ కావాలా, తీసుకో అని గిఫ్ట్ గా ఇస్తా ఉంటుంది. మళ్ళీ ఎందులో అడుగు పెట్టినా ఫెయిల్ అయిపోతా ఉంటాం మనం. దానికి ముందు మనం ఏం చూపించాం? సుబ్బారావు ఫెయిల్ అయ్యాడు, వెంకటరావు ఫెయిల్ అయ్యాడు, వ్యాపారం పెట్టాడు, ఇల్లు అమ్మి లేకపోతే స్థలాలు పొలాలు అమ్మి ఆ వ్యాపారం పెట్టాడంట, మొత్తం దివాళా తీసింది. ఈ వార్త తెలుసుకుంటా ఉంటాం. ఆయన ఎలా అయ్యాడో దివాళా, ఇంకా ఇంట్రెస్ట్ గా ఆ రహస్యాలు తెలుసుకుంటా ఉంటాం. మరి ఆ దివాళా తీసిన రహస్యాలన్నీ ఎక్కడ స్టోర్ అయ్యాయి? మన ఆత్మలో స్టోర్ అయ్యాయి. అదేమనుకుంటుంది? మన బాస్ దానికి యజమాని. అదేమనుకుంటుంది? ఓకే, సుబ్బారావు వెంకటరావు లాగా నువ్వు దివాళా తీయాలా, ఇట్స్ ఓకే, ఫైన్ అని 100 మార్కులు వేస్తున్నాను అని చెప్పి కరెక్ట్ గా అదే విషయంలో పంపించి
వీడు వ్యాపారం పెట్టగానే మొత్తం కొలాప్స్ అయిపోతుంది. దానికి కారణం ఎవరు? వీళ్ళే. ఎగ్జామ్ పాస్ అయ్యి ర్యాంక్ వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చిన వాడు ఎలా ఆ తెలివితేటలు వాడాడు తెలుసుకోకుండా విద్యార్థులు ఏం చేస్తారు? నువ్వు ఫెయిల్ అయ్యావా, అరే నేనే ఫెయిల్ అయ్యాను అని ఎలా ఫెయిల్ అయ్యారో మాట్లాడుకుంటా ఉంటారు. ఎలా పాస్ అయ్యాడో, స్టేట్ ఫస్ట్ వచ్చాడో ఆ తెలివైన వ్యక్తిని ఆ సీక్రెట్స్ అడగకుండా ఫెయిల్యూర్ అయిన వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరికి తెలివితేటలు తక్కువగా ఉన్నాయి? ఇదే జ్ఞానం ఇవ్వమని విశ్వాన్ని అడగాలి, దేవుణ్ణి అడగాలి. నాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ. ఈ కృతజ్ఞతా పదం మన జీవితంలో అన్నిటినీ తీసుకొస్తుంది. మనం ఏం చేస్తుంటాం? ఆ పుస్తకాల్లో ఈ మంత్రాలు అన్ని తెగ చదువుతూ ఉంటాం కూర్చుని. ఎంతో పెద్దగా మైక్ సెట్ పెట్టేసేసి ఆ కాలనీలో జనాల్లో కొంతమంది పేషెంట్లు ఉంటారు, చిన్న బిడ్డలు పడుకుని ఉంటారు పాలు తాగుతూ, ఇంకా వృద్ధులు ఉంటారు, రకరకాల మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. లౌడ్ స్పీకర్లు పెట్టేసేసి ఇష్టం వచ్చిన వాయిస్ తో పాటలు పాడేసి భయంకరంగా అరిసేసి ప్రమాదకరంగా ఆ జనాలకి ఇబ్బంది కలిగించేసి, అది ప్రేయర్ అంటాం మనం, అది ప్రార్థన అంటున్నాం. యూనివర్సిటీ వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు ఏం చెప్తున్నారు? మౌనంగా కూర్చుని ప్రశాంతంగా నువ్వు చేసే ప్రార్థన 4 గదులు ఆ గోడల మధ్య పీస్ ఆఫ్ మైండ్ తో హృదయం అంతా ఆనందం చెందుతూ కృతజ్ఞతలు చెప్పటం ఒక్కటే అది నిజమైన ప్రేయరు. అనేక జంతువుల్ని బలించి బేపచ్చం చేసేసి ఎవరికైనా రోడ్డు కూడా బ్లాక్ చేసేసి డిస్టర్బెన్స్ కలిగిస్తూ పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లతో జనాన్ని గుండెల్లో దడల పొట్టిస్తూ భయంకరంగా చేసే పూజ అది తీసుకోబడదని రాయబడి ఉంది. పీస్ ఆఫ్ మైండ్ తో చిరునవ్వుతో నువ్వు ఒక చోట కూర్చున్నావా, అది ప్రశాంతంతో విశ్వంలోకి వెళుతుంది తప్ప గందరగోళం చేసింది ఏది కూడా వెళ్ళదు. అలా అయితే ఎన్ని అద్భుతాలు జరగాలి? ఒకటే జరగట్లేదు. మరి ఏ గోలా చేయకుండా ప్రశాంతంగా కూర్చున్న ప్రపంచ కుబేరుడికి మరిన్ని లక్షల కోట్ల ప్రాఫిట్లు ఎలా వస్తున్నాయి? బేపచ్చంగా ఏడ్చో బలిచ్చో ఏవో చేసేసి జంతువులను బలిచ్చో అవన్నీ చేసేసిన వ్యక్తికి ఉన్నది కూడా వెళ్ళిపోతుందా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన వల్ల ఎవరికి కూడా నష్టం కలగకూడదు. ఈ ప్రపంచ కుబేరులు దగ్గరికి 10% ఉన్నటువంటి ఆ ప్రపంచ కుబేరుల దగ్గరికి ప్రపంచంలో ఉన్న డబ్బంతా మళ్ళీ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలా అలా ఆకర్షిస్తున్నారు? ఒక కంపెనీ పెట్టేసినట్టు ఎస్టాబ్లిష్ చేసేసి లాభాలు పొందుతున్నట్టు 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఈ 1,00,000 మంది కొన్ని లక్షల జీతాలు తీసుకుంటూ చాలా హ్యాపీగా గడుపుతున్నట్టు. అంటే ఆ చిత్రాలు రూపకల్పన చేసేటప్పుడు ధనవంతుడు ఆ అకౌంట్ లో క్రెడిట్ అయిన అమౌంట్ ని ల్యాప్టాప్ లో చూసుకుంటాడు. ఆ ఫైల్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందో, ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వగలిగారో, ఆ ఎంప్లాయీస్ ఎలా పనిచేస్తున్నారో, ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టు, ప్రాఫిట్ వచ్చినట్టు, ఆ ప్రొడక్ట్ విజయవంతంగా దూసుకుపోతున్నట్టు, లాభాల బాటలో నాణ్యతతో ఉన్నట్టు దాన్ని మాత్రమే డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ప్రపంచ కుబేర్ల రహస్యం ఏంటంటే థ్యాంక్ యూ చెప్పటం, కృతజ్ఞతలు చెప్పటం. ప్రశాంతంగా కోరుకుంటారు విశ్వంలోకి మౌనంగా కూర్చుని, నన్ను ఇంత గొప్ప ప్రపంచ కుబేరుడిగా ఆశీర్వదించావు, నేను ఆ విశ్వ నియమాన్ని పాటిస్తానని ప్రమాణం చేస్తున్నానంటూ 10% చాలా సీక్రెట్ గా దానం చేస్తూ ఉంటాడు. ఎవ్వరికి ఎక్కడ అనౌన్స్ చేయడు. ఈవెన్ ఆ 1 year ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళ్ళేటప్పుడు లాభాన్నే ప్రకటిస్తాడు. నేను ఇందులోంచి ఇంత దానం చేశాను అని కూడా చెప్పడు. ఆ లెక్కలేమి చెప్పడు, ప్రాఫిట్ మాత్రం ప్రకటిస్తాడు. సైలెంట్ గా ఉంటాడు, వివాదాల్లోకి వెళ్ళడు, ఎవరి మీద గొడవ పెట్టుకోడు, ఎలాంటి చిల్లర పనుల్లో వేలు పెట్టడు. చాలా పీస్ ఆఫ్ మైండ్ తో జస్ట్ చిరునవ్వు, ఎక్కువ మాట్లాడు, జస్ట్ స్మైల్. అంటే అంత డబ్బు ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకుండా, వివాదాల్లో చిక్కుపోయి వాళ్ళతో వీళ్లతో గొడవలు పెట్టుకోకుండా, అహంకారాన్ని ప్రదర్శించకుండా, ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటూ చిరునవ్వుని కలిగి ఉండి స్మైల్ తో ఆ సంపదను మైండ్ లో చూస్తూ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నట్టుగా, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నట్టుగా, అద్భుతాలు సాధిస్తున్నట్టుగా ఆ ఊహల్లో ఆనందాల్లో మునిగి తేలుతున్నాడు. ఇక్కడ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడా నువ్వు ఉన్నావా? అసలు నేను ఎన్ని చెయ్యని పూజ లేదు, మొక్కని లేదు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నిన్ను బాధలు పడుతున్నా, నీకు కనిపించట్లేదా? నువ్వు ఉన్నావని నిరూపించుకో, నువ్వు ఉంటే అని ఇలా కూడా మాట్లాడుతున్నారు అని
మన క్లాస్కి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. పేర్లు ఏం చెప్పట్లేదు, నేను జనరల్ గా చెప్తున్నాను. అంటే నేను ఇలా పూజించాను సార్, కానీ పని అవ్వట్లేదు, నేను చేయని ఉపవాసం లేదు, అలా ఎన్నో వారాలు ఇట్లా చేశాను, నేను జీసస్ ని ఇట్లా పూజించాను, అమ్మవారిని ఇట్లా పూజించాను, అల్లాని ఇలా పూజించానని వాళ్ళు చేసిన ప్రేయర్స్ అన్ని కూడా ఫెయిల్ అయిపోతుంటే వాళ్ళు పడుతున్న బాధ, ఎలా పూజించారు అని అడిగినప్పుడు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, ఇలా నేను ఇంతగా చదివి ఈ విధంగా ఇవన్నీ చేశాను అంటున్నారు. కానీ ఇక్కడ ప్రపంచ కుబేరులు ఇవేమీ చేయలేదు. మైండ్ గేమ్ అంటారు ఇదే. కష్టపడితే కష్టం వస్తుంది. ఇప్పుడు కూలివాడు ఒక రోజంతా పని చేసి ఇటుకలు సిమెంట్ మోసాడు అనుకోండి, ఎంత ఇస్తారు వాళ్ళు? 1,000 రూపాయలు ఇస్తారు. ఆ కష్టం, ఆ పెయిన్ అంతా రాత్రి నిద్రపోయేటప్పుడు వాడికి బాడీ అంతా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. కుదిరితే రెండో రోజు పనికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకని ఆ బాడీ ఆ నొప్పులు లేకుండా ఉంటేనే, జ్వరం రాకుండా నొప్పులు లేకుండా ఉంటేనే మళ్ళీ పని చేయగలుగుతాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శరీరంతో పని చేస్తే అక్కడే ఉంటాం, ఆ శరీరం మళ్ళా రెండో రోజు పనికి రాకపోతే ఉపయోగం లేదు. అదే మైండ్ తో పని చేస్తే ఒక ఆలోచన కొన్ని 100 కోట్ల రూపాయలు ఇస్తుంది. ఒక సాఫ్ట్వేర్ అమ్మితే కొన్ని 1000 కోట్లు వస్తుంది. ఒక యాప్ తయారు చేస్తే ఆ యాప్ ద్వారా ప్రపంచంలో వదిలిపెడితే అమెజాన్ యాప్, ఫ్లిప్కార్ట్ యాప్, ఇంకా ప్లే స్టోర్ లో అనేక యాప్స్ ద్వారా వారున్న చోటే ఉంటుంటారు. ఈ ప్రపంచమంతా యాప్ ద్వారా మనీ వస్తుంది. ఒక మైండ్ ని ధనవంతులు ఎలా వాడుతున్నారు? చాలా కూల్ గా, ప్రశాంతంగా లాభాలనే చూస్తున్నారు. ఒక కంపెనీ పెట్టినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని రన్ చేస్తున్నట్టు, ఆ లాభాల బాటలో నడుస్తున్నట్టు కృతజ్ఞతలు చెప్తూ 10% దానం చేస్తూ చాలా చక్కగా హ్యాపీగా చిరునవ్వును వ్యక్తం చేస్తున్నారు. అది ధనవంతుల సీక్రెట్. విశ్వానికి ఆ విశ్వ నియమాలు పాటిస్తూ రహస్యంగా విశ్వశక్తి 360 డిగ్రీస్ యాంగిల్స్ లో ప్రతి వ్యక్తిని రికార్డ్ చేస్తూ ఉంటుంది. లోపల ఏమనుకుంటున్నా సరే వారు లోపల ఆనందాన్ని సృష్టిస్తున్నారు, ప్రపంచానికి సేవ చేస్తున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు, 10% దానం చేస్తున్నారు, థ్యాంక్ యూ చెప్తున్నారు, అణిగి ఉంటున్నారు, అహంకారాన్ని విడిచిపెట్టేస్తున్నారు, వివాదాల్లోకి వెళ్ళట్లేదు, ప్రపంచానికి హాని చేయట్లేదు, ప్రేమను పంచుతూ ఆదాయాన్ని ఇస్తూ ఆదాయాన్ని సృష్టిస్తూ ప్రపంచంలో అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. సో ఈ సూత్రాలు మనకి తెలియదు, ఎందుకంటే మన ఇండియాలో లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మందికి తెలియదు. అంటే 99.99% తెలియదు. అందువల్ల మనకి కష్టాలను ఆకర్షించడం ఈజీ అయిపోతుంది. ఆ కష్టాలని తలుసుకుంటూ పెయిన్ఫుల్ గా బాధపడుతూ ఏడుస్తూ ఎప్పుడు తీరుతాయి, సూసైడ్ చేసుకోవాలి, లేకపోతే నాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అంటూ ఆ నెగటివ్ ని రోజంతా పంపిస్తూ ఉన్నప్పుడు ప్రపంచ కుబేరులు ఎలా అవుతాం? మనం పేదరికంలోకి వెళ్ళిపోతాం. సో డబ్బుతో ఎలా బిహేవ్ చేయాలో, డబ్బుని ఇసిరి పడేయకుండా, డబ్బుతో అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రేమను మాత్రమే వ్యక్తం చేస్తూ మన దగ్గరికి వచ్చిన ప్రతిసారి డబ్బుని ముద్దు పెట్టుకుంటూ నా దగ్గరికి 100 రెట్లు 1000 రెట్లు తిరిగి డబ్బు వస్తుందని ప్రతి బిల్లు పే చేసేటప్పుడు చెప్తూ, గ్రాటిట్యూడ్ తో హోపొనుపొను చెప్తూ, ప్రశాంతంగా ఉంటూ, నెగటివ్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుని ప్రేమతో సైలెంట్ గా అణిగి ఎదుగుతూ ఉంటే విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఇస్తుంది. వారు ఎంత డబ్బు వచ్చినా సరే, ఎన్ని ప్యాలెస్లు ఉన్నా, ఎన్ని కంపెనీలు ఉన్నా, చిరునవ్వుతో జస్ట్ స్మైల్, ఒక్క మాట కూడా మాట్లాడరు. కాల్ రిలేషన్ తిరగటం గాని, షో చేయటం గాని, జనం ముందు హడావిడి చేయటం గాని ఏం చేయరు. ఇంకా ఆ ఇంట్లో కారు ఎక్కితే ఆ నల్లద్దాలు క్లోజ్ అయిపోతే ఆఫీస్ లిఫ్ట్ దగ్గర దిగుతారు, ఎవరికి కనిపించరు. లేదా డైరెక్ట్ గా స్పెషల్ హెలికాప్టర్ ద్వారా ఆఫీస్ పైన దిగుతారు, వేరెవరికి కనిపించరు. ఇట్లా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు ఒక్కసారి కూడా మనం ఆలోచించాం. ఎప్పుడు చూసిన కష్టాల గురించి ఆలోచిస్తాం, దేవుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం, లేదంటే ఇంకా అనేక చోట్ల మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాం. ఎక్కడ పూజించాలి, ఎక్కడికి వెళ్ళి ఏ ప్రేయర్ చేస్తే, ఏది వ్రతం చేస్తే తీరుద్దంట. ఇదంతా ప్రపంచ కుబేరులు చేయట్లేదు. ప్రపంచాన్ని పాలిస్తున్న ప్రపంచ ధనవంతులు ఏం చేస్తున్నారు? సైలెంట్ గా ఉంటున్నారు, ఎక్కడికి తిరగట్లేదు. నీలో ఉన్న దైవశక్తి, లైవ్ లో ఉన్న దైవశక్తిని వదిలిపెట్టి ఇంకెక్కడికో తిరుగుతున్నారు. మీరు ఒక దైవశక్తిని కలిగి ఉన్నారు. ప్రతి శరీరంలో ఒక దైవశక్తి ఉంది, దానికి మరణం లేదు. చూడండి, గీతా సారాంశం ప్రకారం, భగవద్గీత ప్రకారం ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పెద్ద విఐపి ఆ బ్యాక్గ్రౌండ్ లో గీత ఆడియో పెడతారు, భగవద్గీత ఆడియో. అక్కడ ఏమొస్తుంది? శరీరం అనేది నశిస్తుంది, ఆత్మ నశించదు, నూతన బాడీని ఎన్నుకుంటుంది అని క్లియర్ గా వస్తుంటే దాన్ని పట్టించుకోం మనం అసలు. మనం అంటే మనలో ఉన్న దైవశక్తి
నీకు ఈ ప్రపంచంలో ఏం కావాలో అవన్నీ తీసుకొస్తుంది. దానికి మనం అప్పులు చూపిస్తున్నాం. వయసు అయిపోయింది, ఇంకేముందలే ఈ శరీరం అంటే ఇంకెందుకు జీవించడం అని ఇలాంటి విరక్తికరమైనటువంటి సంఘటనలని చూపిస్తూ అది వాటినే తీసుకొస్తుంది. దానికి ఏం చూపించాలో చూపించట్లేదు వాళ్ళు. దేవుడికి థ్యాంక్ యూ చెప్పాలి. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా, ఏ మతంతో సంబంధం లేదు, మీ ఇష్టమైన దేవుణ్ణి పూజించేటప్పుడు ఆయనే యూనివర్స్ అనుకుని సర్వం నువ్వే నాకు, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ థ్యాంక్ యూ చెప్పడం ద్వారా గాడ్ మనకి సహకరిస్తారు. బాధలు చెప్తూ, కష్టాలు చెప్తూ, ఏడుస్తూ ఉంటే మళ్ళీ గ్రావిటీ కారణంగా ఇవి ఎక్కువైపోతాయి అని ధనవంతులు నిరూపించారు. వారు కూల్ గా ప్రశాంతంగా కూర్చుని దేవుణ్ణి మనం ప్రేమించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. కష్టాలు చెప్తూ ఉంటాం, బాధలు చెప్తూ ఉంటాం, ఏవేవో చేస్తూ ఉంటాం, అవి తీసుకోవట్లేదు అని చెప్పి సైన్స్ పరంగా ఆ ప్రపంచ కుబేర్లు వాళ్ళు ఎలా థ్యాంక్ యూ చెప్పారు దేవుడికి, ఆ దైవాన్ని యూనివర్స్ అనుకుని వారు ఎలా విశ్వసించారో దాన్ని బట్టి వాళ్ళు ఎలా పొందారో, మిరాకిల్స్ ఎలా జరిగాయో నిరూపించారు. అవే అన్ని బుక్స్ లో వాళ్ళు రాశారు, స్వయంగా ప్రాక్టికల్స్ చేసి చూపించారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనే ఆయన కూడా ప్రయోగాలు చేశారు ధనవంతులు ఎలా అవ్వాలి. అమెరికాలో అనేక వేల మందిని, లక్షల మందిని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ధనవంతులు చేశాడు, ఒక బిజినెస్ మ్యాన్ గా కూడా తయారయ్యి. ఇక్కడ ప్రాక్టికల్ గా నిరూపించి ది సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అని డి వాలిస్వేటో అని రాసి తన మీద తాను ప్రయోగాలు చేసుకుని ఒక ధనవంతుడు ఎలా అవుతాడో ఆ ప్రయోగాలను చూపించి ప్రాక్టికల్ గా బుక్ లో రాసి అమెరికాలో అనేక లక్షల మందికి బిజినెస్ మ్యాన్ గా అతను మార్గదర్శకుడిగా నిలిచాడు. అంటే మనం ఈ ప్రపంచం ఎటు వెళ్తుంది, గొప్ప గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ అభివృద్ధి చెందిన వ్యక్తులు ఏం చేస్తున్నారు అస్సలు ఆలోచించాం. పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, మా చుట్టాల్లో, మా క్యాస్ట్ లో, మా వాళ్ళు పలానా నష్టపోయాడంట, వాళ్ళు ఆ వ్యాపారం చేస్తున్నట్టు మనం కూడా చేద్దాం. మనం గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలనుకున్నప్పుడు ఆ గొప్ప గొప్ప జ్ఞానుల్ని, గొప్ప గొప్ప బిజినెస్ మెన్లని వాళ్ళ స్టోరీ తెలుసుకోవడానికి ట్రై చేయం. ఇలాంటప్పుడే మనకి జ్ఞానం పెరగట్లేదు. విశ్వశక్తిని అడగాలి, నాలోని దైవశక్తి, నువ్వు యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉన్నావు, నాకు ఆ తెలివితేటల్ని నేను ఏ వ్యాపారం చేస్తే అభివృద్ధి చెందుతానో నీకు రేపటి భవిష్యత్తు ముందే తెలుసు. ఎందుకంటే నువ్వు వేల కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పుడు నా బాడీలో ఉన్నావు. నీకు ఈ ప్రపంచం ఏం జరుగుతుందో అన్నీ తెలుసు. ప్రతి టెక్నాలజీ గురించి మన ఆత్మకు తెలుసు. అయితే నా భవిష్యత్తు నేను గొప్పవాడిగా, ధనవంతురాలుగా ఉండాలంటే ఏం చేయాలో నువ్వే మార్గనిర్దేశం చేస్తావు, నువ్వే మిరాకిల్ చేస్తావు అంటూ మనలోని దైవశక్తిని ప్రేమతో అడుగుతూ, మనం పూజించే దైవాన్ని ఎవరైనా సరే, ఏ మతమైన సంబంధం, ప్రేమతో గ్రాటిట్యూడ్ చెప్పండి. థ్యాంక్ యూ గాడ్, నాకు అన్ని ఇచ్చావని చెప్పండి. మీరు అన్ని ఫ్రూట్స్ పెట్టొచ్చు, పువ్వులు పెట్టొచ్చు, నైవేద్యం పెట్టొచ్చు, దీపాలు పెట్టొచ్చు, క్యాండిల్ వెలిగించవచ్చు, మీకు నచ్చిందంతా చేయొచ్చు. కాకపోతే మనం కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి. థ్యాంక్ యూ గాడ్, ఇంత గొప్పగా, ఒకవేళ మీరు అప్పుల్లో ఉన్నారు, వీటన్నిటి నుంచి నన్ను సులభంగా మిరాకిల్ చేసి బయటపడేసావు, థ్యాంక్ యూ గాడ్. అలాగే ఎగ్జామ్ రాయాలంటే ఆ స్టూడెంట్స్ ఏం చెప్పాలి, నాకు జ్ఞాపక శక్తి బాగా పెరిగి నేను రాయవలసిన ఎగ్జామ్ టైంలో ఆ జ్ఞాపకాలు, నేను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆ జవాబులన్నీ కూడా, ఆన్సర్స్ కరెక్ట్ గా రాసేలాగా నాకు అంత జ్ఞానాన్ని ఇచ్చావు, గుర్తు చేసుకునేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అలాగే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఏం చెప్పాలి, ఒక కంపెనీ సీఈఓగా అయినా కోరుకోవచ్చు, భయపడకూడదు. అది ఎంత పెద్ద ఎంఎన్సీ కంపెనీ అయినా సరే మీరే గొప్పవాడు. మీరు ప్రభువులు, రాజులు, తక్కువ అంచనా వేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. మీలాగే ఒకప్పుడు వాళ్ళు అలా ఉన్నారు, తర్వాత ఇప్పుడు ఆ కంపెనీ పెట్టారు. మీరేం చేయాలి, చాలా కూల్ గా, ప్రశాంతంగా, చక్కగా, హ్యాపీగా మీలోని దైవశక్తితో యూనివర్స్ లోకి పంపించాలి. ఏమని, నాలో ఉన్న గొప్ప మేధస్సు, నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా ప్రేమతో నన్ను ఆశీర్వదిస్తావు, నాలో ఆ జ్ఞాపక శక్తి అంతా కూడా వెలికి తీసి వాడు అడిగే అన్ని క్వశ్చన్లకి వాడు మంత్రముగ్ధులయ్యేలాగా, అటువంటి తెలివితేటలు నేను అక్కడ వాడేలాగా, ప్రదర్శించేలాగా, మాట్లాడేలాగా, ప్రజెంటేషన్ లో నేను ఆ విధంగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా, అంత గొప్పగా ఆకట్టుకునేలాగా అలా మాట్లాడే తెలివిని అంతటినీ కూడా నువ్వే నాకు ఆ సమయంలో విశ్వశక్తి ద్వారా మిరాకిల్ చేస్తావు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటూ ప్రేమతో, నమ్మకంతో చెప్పాలి. ఇక్కడ మనం తెలియక ఏం చేస్తుంటాం, ఆందోళన పడిపోతూ ఉంటాం.
నేను పూజించిన దేవుడు లేడు, అసలు ఎవరు నాకు సహకరించట్లేదు, దేవుడు కూడా నన్ను గుర్తించట్లేదు, నాకు మిరాకిల్ చేయట్లేదు అని అన్ని నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఏ దేవుణ్ణి మనం నెగిటివ్ గా మాట్లాడకూడదు, అసందర్భ పేలపన పేలకూడదు, దేవుణ్ణి దూషించకూడదు. ఏ దైవం అయినా పేరు ఒకటే, రకరకాల పేర్లు ఉన్నాయని చెప్పేసి ఉంది. ఏ పేరైనా సరే అంటే ఆయా ప్రజలకి ఆయా రకంగా అర్థం అవటానికి ఆ రూపాన్ని ఎన్నుకున్నారు. మొత్తం ఒకటే, వన్నెస్. కులం వేరు కాదు, మతం వేరు కాదు, మనుషులు మానవత్వం అనే కులం ఒకటే. దేవుడు అనేక రూపాల్లో ఆయా వ్యక్తిని ఆకట్టుకోవటానికి ఆ దర్శనాల్లో కనిపించారు. థ్యాంక్ యూ గాడ్ అని చెప్పండి. ఏ మతాన్ని దేవుణ్ణి ఒక్క మాట కూడా విమర్శించకూడదు, కేవలం ప్రేమించాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇక్కడ మనం డెవలప్ అవ్వాలంటే ఘర్షణకి, విమర్శలకి, కోపానికి స్థానం ఇవ్వకూడదు. ధనవంతులు చూడండి, వేరే వాళ్ళకి గొడవ పడటానికి సెకండ్ కూడా సమయం కేటాయించరు, నవ్వుకొని వదిలేస్తారు. అట్లాగే మనం వేరెవరిని దూషించకూడదు, వేరెవరికి అనవసరంగా కోపాన్ని ప్రదర్శించడం గాని, గొడవ పడటానికి గాని, విమర్శల వైపు సమాజంలో అలజడి సృష్టించడం గాని ఆ జీవితాన్ని ఎన్నుకోకూడదు. మనం డెవలప్ అవ్వాలంటే కామ్ అయిపోవాలి. ఫస్ట్ మనకేం కావాలో అంతరాత్మలో చూడాలి. ఆ జ్ఞానాన్ని ఇవ్వమని, ఆ తెలివితేటలు ఇవ్వమని, ఆ సంపదను సృష్టించుకునే ఆ నెగిటివ్ అంతా తీసేసి పాజిటివ్ ని నింపమని ఓ దైవశక్తి, ఓ మహోన్నతమైన విశ్వమేధస్సు ఏ రూపంలో ఉన్నా సరే, మనం అమ్మవారిని పూజిస్తామా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తామా, జీసస్ ని పూజిస్తామా, షిరిడి సాయిబాబా, అల్లానా, మీకు రైట్స్ ఉన్నాయి, మీరు ఎన్నుకోవచ్చు. మనం కావాల్సింది గ్రాటిట్యూడ్ చెప్పు. ఆ దైవశక్తిని ఏమని అడగాలి, నాకు అన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ గాడ్. ప్రేమను వదిలిపెట్టండి, దైవానికి కృతజ్ఞతలు చెప్పండి. వేరెవరిని ఈ ప్రపంచంలో, ప్రకృతిని, పంచభూతాల్ని అన్నిటినీ మీరు ప్రేమించాలి. అందరూ నాకు సహకరిస్తున్నారు, నేను ప్రపంచ కుబేరుడు అవ్వటానికి ప్రపంచం నా కోసం దారులు తెరిసింది. విశ్వశక్తి ఈ ప్రపంచాన్ని నా కోసమే పునఃసృష్టి చేసింది. ఈ డబ్బుని, ఈ సంపదలను, మనుషులను, ప్రకృతిని, పంచభూతాలను, ఏంజల్స్ ని, నాలోని దైవశక్తిని అన్నిటినీ నాకు అనుకూలంగా పునఃసృష్టి చేసింది. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ శరీరం అంతా గూస్ బాంబ్స్ తో ప్రేమను వ్యక్తం చేస్తూ, 5 సెన్స్ ఫీల్ అవుతూ, ఆ ఫీలింగ్స్ ని, యాక్షన్స్ ని, అనుభూతిని జోడిస్తూ కృతజ్ఞతలు చెప్పాలి. అలా స్థితిలోకి మీరు మారిపోయినట్టు విజువలైజేషన్ లో మీరు చూడాలి. ప్రపంచ కుబేరుల్ని మనం అనుసరించి ఆ రహస్యాలు తెలుసుకుని ఆ కృతజ్ఞతలు చెప్తూ, ఆ విజువలైజేషన్ లో ఆ సంపదని, డబ్బును సృష్టిస్తూ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి జీవితం మారిపోయినట్టు బ్యూటిఫుల్ గా ఆ ప్రేమని విడుదల చేస్తూ ఉండాలి. ఇప్పుడు చాలా అప్పులు ఉన్నాయి, వాటిని గుర్తు చేసుకోకుండా అవి క్లియర్ అయిపోయినట్టు ఆ రిలీఫ్ ని చూడాలి మీ మనసులో. మీరు, మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. మీరు అప్పుల నుంచి బయటపడాలి. మీ కుటుంబంలో మీ బిడ్డలు బాగా చదువుకుని డెవలప్ అవ్వాలి. మీరు పడుతున్న సమస్యలు అన్నిటి నుంచి బయటకు వచ్చి ఆ విశ్వశక్తి మిమ్మల్ని ఏంజల్స్ రక్షణలో, డబ్బుతో, సంపదలతో, సంపూర్ణ ఆరోగ్యంతో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తి ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటూ ఈ కుటుంబాన్ని ఉన్నపళంగా సంతోషం వైపు, సంపద వైపు నడిపించాలని ఒక విశ్వగురువుగా ప్రత్యేకంగా మీ అందరిని ఆశీర్వదిస్తూ ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రేమతో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.